రైట్గా ఉప ఎన్నికల క్రేజ్ ప్రత్యేకమైంది. రాష్ట్ర నాయకత్వం మొత్తం ఆ నియోజకవర్గంపై దృష్టి పెడుతుంది. చావో రేవో అన్నట్లు విజయం కోసం పనిచేస్తారు. ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి అదనపు బలాన్ని ఇస్తే ప్రతిపక్షానికి మరింతగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తంతు ముగిసింది. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు ఎన్ని ఉప ఎన్నికలు జరిగాయి, అవి రావటానికి కారణాలు, ఫలితాల తీరును మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సాధారణంగా ఉప ఎన్నిక అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రతి ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నిసార్లు ఉప ఎన్నిక జరిగింది, ఈ ఉప ఎన్నికలు జరగడానికి గల కారణాలు ఏంటి, ఈ జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నిసార్లు అధికార పార్టీ తన సత్తా చాటింది, ఎన్నిసార్లు అధికార పార్టీ ఎదురు దెబ్బలు తిన్నది అనేది ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2016లో ఉప ఎన్నిక వచ్చింది. నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొదటి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో ఈ ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికలో కిష్టారెడ్డి కొడుకు సంజీవ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాల్ రెడ్డి బరిలో దిగగా ఈ ఎన్నికల్లో భూపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సత్తాను చాటి తమ ఖాతాలో అదనంగా మరొక సీటును వేసుకుంది. ఇదే 2016 సంవత్సరంలో రెండో ఉప ఎన్నిక జరిగింది. పాలేరు నియోజకవర్గానికి ఈ ఎన్నిక జరిగింది. ఆ పాలేరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రామరెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఇక్కడ ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో మనం చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా అధికార టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది, తన ఖాతాలో మరో సీటును జమ చేసుకుంది. మూడవ ఉప ఎన్నిక 2019 సంవత్సరంలో హుజూర్నగర్ నియోజకవర్గానికి జరిగింది. హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగగా టీఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి బరిలో దిగారు. అయితే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది, సైదిరెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అయితే 2020 సంవత్సరంలో 4వ ఉప ఎన్నిక జరిగింది. ఈ దుబ్బాక నియోజకవర్గానికి ఎన్నిక జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన రామలింగారెడ్డి అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుంటూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తాకింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో దిగగా బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో రఘునందన్ రావు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ చుక్కెదురైంది. ఇక 5వ ఉప ఎన్నిక నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగింది. నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన నోముల నరసింహయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల నరసింహయ్య కొడుకు భరత్ బరిలో దిగగా నోముల భరత్ విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అంతేకాకుండా తన ప్రభావాన్ని చూపించుకుంటూ వచ్చింది. ఉప ఎన్నిక మనం చూసినట్లయితే హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటెల రాజేందర్ పార్టీతో పాటు తన పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, కానీ పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ మళ్ళీ విజయం సాధించారు. ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 7వ ఉప ఎన్నిక మునుగోడు నియోజకవర్గానికి జరిగింది. ఈ మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి తన పార్టీ పదవికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది, రాజగోపాల్ రెడ్డి కూడా తన పదవిని కోల్పోయారు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. దీని తర్వాత 8వ ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్కు జరిగింది. 2024 సంవత్సరంలో జరిగింది. ఈ 2024 సంవత్సరంలో కంటోన్మెంట్లో అక్కడ టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ లాస్య నందిత చెల్లెల్ని బరిలో దించగా కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ని బరిలోకి దించింది. ఇక్కడ శ్రీ గణేష్ విజయం సాధించారు ఈ ఉప ఎన్నికలో. దీంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ మరొక స్థానాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. ఇక 9వ ఉప ఎన్నిక ప్రస్తుతం మనం చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గోపీనాథ్ భార్య బరిలో దిగగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో దిగారు. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. నవీన్ యాదవ్ విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ మరోసారి తన ప్రభావాన్ని చూపించింది. తన ఖాతాలో మరొక సీటును వేసుకుంది. మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 9 సార్లు ఉప ఎన్నిక జరగా ఇందులో 7 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడం వల్ల జరిగింది. అయితే కేవలం ఒక్కసారి మాత్రమే మరణించిన ఎమ్మెల్యేగా మరణించిన కుటుంబానికి తిరిగి ప్రజలు పట్టం కట్టబెట్టారు. అది నాగార్జున సాగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో నోముల నరసింహయ్య కొడుకు నోముల భరత్ని మళ్ళీ గెలిపించారు. మిగిలిన అన్ని చోట్ల కూడా సెంటిమెంట్ ఎక్కడ కూడా పనిచేయలేదు. ఆ తర్వాత ఒకసారి తన ఎంపీగా 2 పదవులు వచ్చి ఎంపీ పదవి చేపట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వల్ల మునుగోడు హుజూర్నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన భార్య పద్మావతిని బరిలోకి దించారు. ఇక్కడ ప్రజలు ఆ ఉత్తమ్ కుటుంబానికి వ్యతిరేక ఓటేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సైదిరెడ్డిని అక్కడ గెలిపించారు. ఆ తర్వాత మరొక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు తమ పార్టీ మారి పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ 2 సందర్భాల్లో ఒకసారి మాత్రం రాజీనామా చేసిన వ్యక్తికి ప్రజలు మద్దతుగా నిలిచారు. అదే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ తన పార్టీ పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగగా అక్కడ మళ్ళీ ప్రజలు ఈటెల రాజేందర్ని గెలిపించుకున్నారు. దాని తర్వాత మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగా ఇక్కడ ప్రజలు తనని తిరస్కరించారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి విజయం కట్టబెట్టారు. ఇది ఓవరాల్గా తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్